హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కనుమ కదండి, అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సో అన్ని మూగ జంతువులు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి నిన్న మొన్న మన పండుగ చేసుకున్నాం. ఈరోజు మూగజీవులకు సంబంధించిన పండుగ కాబట్టి, ఈ యొక్క భారతదేశంలో జీవకోటికి సంబంధించిన జీవులన్నిటికీ సంబంధించిన పండుగ కాబట్టి మనం చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరికీ ఆవులు బర్రెలు ఉంటాయి, వాళ్ళు ఎట్లాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. సో మా ఇంట్లో అయితే 3 కుక్కలు ఉన్నాయి. ఒకటి బన్నిగాడు, ఒకటి బ్రౌనీగాడు, ఇంకొకటి చక్రిగాడు, 3 ఉన్నాయన్నమాట. 3టికి ఏం చెప్తాలి, రెడీ చేసినావా? మా వాళ్ళకి హ్యాపీ పండగ, కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ కనుమ ఫ్రెండ్స్. ఓకే. సో నిన్న పోయి అది పనిగా పోయి నెయిల్ పాలిష్ కూడా తెచ్చింది. కుక్కలకి గోర్లకి పెట్టాలంట, నెయిల్ పాలిష్ కొట్టాలంట. అందుకని రెడీ చేయాలని చెప్పేసి నీళ్ళు కాగబెడుతుంది. 3టికి ఇప్పుడు స్నానాలు చేపించి మంచిగా వాటిని రెడీ చేయాలంట. నిన్న మనం రెడీ అయ్యాం కదా మమ్మీ, వాటిని వాళ్ళు రెడీ చేద్దాం, వాటికి సంబంధించిన పండగ కాబట్టి. సో ఇంతకు ముందు పల్లెటూరులో అయితే మా చిన్నపిల్లకాలప్పుడైతే ఊరికొచ్చేటప్పుడు ఆ కంకిలో ఎన్నులు ఉంటాయి కదా, తీసుకొని వచ్చి కట్టేవాళ్ళము ఇంట్లో హాల్లో. పిచ్చుకలన్నీ వచ్చి తినేటివి. సో ఇప్పుడు పట్టణాలలో అవి అసలు కనుమరుగైపోయినాయి. ఇప్పుడు కూడా పల్లెటూరులో కొంతమంది కడుతున్నా, కొంతమంది కట్టడం లేదనుకో అఫ్కోర్స్. సో టౌన్లోకి వచ్చేస్తే అవన్నీ పద్ధతులన్నీ పోయాయి. సో మూగజీవాలు బతకడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకప్పుడు చైనాలో చాలామంది ఆ పిచ్చుకల్ని కాల్చుకొని తినేవాళ్ళ. తర్వాత తెలిసింది పిచ్చుకల్ని అది పనిగా డబ్బులు ఇస్తే ఎంతమంది తెచ్చి పిచ్చుకలు తెచ్చిన వాళ్ళకి నీ డబ్బులు అని చెప్పేసి అప్పుడు ఉన్న పిచ్చుకలు మొత్తము చేసుకొని కాల్చుకొని తిన్నారు. దాని తర్వాత తెలిసింది పంటకి ఎంత నష్టం అనేది. పిచ్చుకలు ఇట్లాంటి జీవరాశులు ఉంటే పంట పురుగులు తినేస్తుందండి. సో పంట కూడా బాగా వస్తుంది. కాబట్టి జీవరాశులను చంపకుండా వాటికి తగ్గ ఆహారాన్ని మనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా. మనతో పాటు సమస్త జీవరాశులు కూడా బతికించడం మన యొక్క బాధ్యత. కాబట్టి మనం బ్రతకడం, మనకు హాని జరుగుతుందని మనం ఎలా భయపడతామో వాటికి కూడా హాని జరుగుద్దేమో అవి కూడా భయపడతాయి. కాబట్టి వాటిని కూడా సంరక్షిద్దాం, ఓకేనా? ఇంకా లేకుండా ఏం చెప్తాలి, ఈరోజు ఏం రెడీ చేయబోతున్నావు? కుక్కలు రెడీ చేస్తున్నావు అయితే. సో మేము కుక్కలు రెడీ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకేంటండి, అందరూ బాగున్నారు కదా? మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జీవ సుఖినో భవంతు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేంటి విశేషాలు? మేము పొద్దున ఏం జరిగిందంటే, వీడియో అందరు కూర్చొని ఉన్నా, నేను, మా వారు, మా చిట్టి తల్లి, మా పెద్దోడు, చిన్నోడు అందరం కూర్చొని టీ తాగుతూ సరదాగా వీడియో చేద్దాం అనుకున్నాం. అది ఎందుకో వాయిస్ రాలేదు. సో ఇప్పుడైనా వస్తుందో అది డౌట్గా ఉంది నాకు. సో ఎందుకో వాయిస్ రావట్లేదు. అది కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఆ వాయిస్ ఏదైతే ఉందో అది మీరు కనిపెట్టి ఏం మాట్లాడుతున్నారో చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.